అమల్లోకి వచ్చిన రోజు అనమాట. సో డెమోక్రసీ అనేది రిపబ్లిక్ అంటే డెమోక్రసీ అనేది ఇదైనా. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే సోషల్ ఈక్వాలిటీ ఫాలో అయ్యే దేశంగా డిక్లేర్ అయిందనమాట. సో నిజంగా మా ఎంతమందికి ఇది అనిపించినా కానీ ఆ సాంగ్ భారతదేశం అనేది చాలా నాకు ఇష్టం. ఎందుకు? నిజంగా డిక్లేర్ చేస్తున్నాం అనమాట, మనకు అధికారం ఉంది. మనం ఇవాళ కొన్ని వచనాలు చూడబోతున్నాం. దాంట్లో ఏముందంటే మనం భూమిపైన ఏది బంధిస్తామో అది పరలోకంలో బంధింపబడదు. భూమిపైన మనం ఏది విడుదల చేస్తామో అది ఈలో మరి పరలోకంలో విడుదల చేయబడుతుంది. సో మనకు అధికారం దేవుడిచ్చాడు. సో దాన్ని మనము నిజంగా ఎట్లా యూజ్ చేస్తున్నాము, మనం నిజంగా డిక్లేర్ చేస్తూ ఉండాలి. మన దేశం కోసం, మన ఉన్న చుట్టూ పరిస్థితుల కోసం మనం ఎప్పుడు కూడా ఆ బాటంతా ప్రకటించడమే కదా. భారతదేశంతో మాట్లాడుతున్నాం, మనం మాట్లాడాలి. ఎజెకియెల్ ఏం చేస్తాడు? ఎండిన ఎముకలతో మాట్లాడాడు. సో మనం కూడా మాట్లాడుతూ ఉండాలి. నా దేశం దేవుడు ఇందాక చెప్పారు కదా బ్రదర్, యెరెమీయాలో ఉన్నది, దేశమా 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 యెహోవా మాట వినుమా. అది ప్రవక్తలుగా దేవుడు మనని, మన నోట్లో ఆ యొక్క ఇది మన నాలుకలో ఏముందంట, జీవమరణములు నాలుక వశం. కాబట్టి నాలుకలో ఉన్నాయి. మనము జీవాన్ని పలుకుతూ ఉండాలి మన దేశం పైన. నిజంగా ఆలోచించండి, ఎంతమంది వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ మనది. ఇప్పుడు ప్రపంచం అంతట్లోకి ఎక్కువ జనాభా ఉన్నది మన దేశమే కదా. సో మన దేశం కనుక నిజంగా మొత్తం దేవుడి వైపు తిరిగితే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. కాకపోతే చాలా లెస్ పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉన్నారు. సో మనం ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే రోజు రోజుకి మనము చూస్తున్న సూచనలను బట్టి చూస్తుంటే దేవుడి రాకడ దగ్గరగా ఉంది కదా. అయితే 2 పేతురులో ఉంటుంది, మనం ఇంకా నశించిపోకూడదని మనము ఏంటంటే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఐ థింక్ 3:9 2:9 3:9 చదువు మాకు సార్. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సో ఏంటంట, ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కొంతమంది మరి మీ దేవుడు ఎక్కడా, మీ దేవుడు వస్తారని మీరు చెప్పారు కదా, ఏమైంది అట్లా అని అనొచ్చు. కానీ ఎందుకంట ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంట, మనము మారు మనస్సు పొంది ఆయన తట్టు తిరగాలని చెప్పి ఆయన మన కోసం ఆయన ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. మనం వింటూ ఉన్నాం ఎంతమంది నీతిమంతులు కొనిపోబడుతున్నారు. చాలామంది యాక్చువల్లీ చూస్తూ ఉంటే సంవత్సరం చూస్తే మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది దైవజనులు కొనిపోబడుతున్నారు. అవి మనకి కొన్నిసార్లు భయం కలిగించాలి కూడా. అరే వీళ్ళందరూ కొనిపోబడుతున్నారు, మరి మేము సిద్ధపడాలి, మేము మరి రెడీ ఉండాలని మనందరిలో కూడా భయము ఆ యొక్క ఇది ఉండాలి. సో ఈరోజు మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు ధ్యానిద్దాం. చదువు 17వ వచనం చదవండి. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనం చదవండి. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనకంటే ఏమిచ్చాడంట దేవుడు? పరలోకపు తాళం చేతులు ఇచ్చాడంట. ఎవరైనా వేరే ఒక మంచి కొత్త ఇంటికి తాళం చేతులు ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారా? అవరా? మనమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకు? అబ్బా నాకు ఓకే. కానీ దేవుడు అంటే మనకేమిచ్చాడంట? పరలోకపు తాళం చేతులు ఇచ్చాడంట. ఇంకేం కావాలి మనకి? యాక్చువల్లీ సంఘంగా మనకి ఒకవేళ మనము ఆయన సంఘమై ఉంటే, మనం ఆయన బిడ్డలమై ఉంటే ఇంకా మనకి ఇంకేం అక్కర్లేదు. అంత గొప్ప ఇది మనకు దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు,
పరలోకమందున నా తండ్రి ఈ సంగతులు నీకు పరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును, ఈ బండ మీద ఏంటంట, ఏంటి చెప్పండి అందరూ, నా సంఘమును చెప్పండి అందరూ, నా సంఘం. ఎవరి సంఘము? దేవుని సంఘం. ఎవరి సంఘము? క్రీస్తు సంఘం. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. ఇవాళ రేపు చాలామంది సంఘాలు కడుతున్నారు, కానీ ఆ సంఘాల్లో యేసుప్రభు ఉంటున్నారు, ఆ సంఘం బయట యేసుప్రభు ఉంటున్నారు అనేది చాలా అది ప్రశ్నార్థకం అనమాట. అంటే క్వశ్చన్ మార్క్. ఆ సంఘంలో యేసుప్రభు ఉంటున్నారా, సంఘం బయట ఉంటున్నారా యేసుప్రభు? చాలామంది మనం చూస్తే మనం చూస్తాం కదా ప్రకటన గ్రంథంలో ఏమంటాడు, యేసుప్రభు ఎక్కడున్నారంట? లౌదిక సంఘము బయట ఉండి ఏం చేస్తున్నాడా? తలుపు తడుతున్నాడు. అక్కడ కూడా ఆయనకి ఎంత తగ్గింపు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు. తీయండి తలుపు, నేను వస్తాను. కావాలంటే బండల్ని బద్దలు కొట్టలేరా? యేసుప్రభు ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఏమైందంట? ఆయన తలుపుల గుండా వచ్చేసాడు. ఎవరైనా తలుపు తీసి రండి రండి అంటే వచ్చారా? ఆయన ప్రవేశించాలంటే ప్రవేశించలేడా? ఆయన చేయగలడు. ఈ భూమిని ఆయన అధికారంలో తీసుకోవాలంటే ఆయన ఏంటి, ఆయనకి ఒక్క నిమిషం కూడా పట్టదు. కానీ ఆయన ఏంటి, పర్మిషన్ అడుగుతున్నాడు. చర్చ్లోకి రావడానికి కూడా ఆయన పర్మిషన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అంటున్నాడు, అది దేవుని సంఘం కాదు కాబట్టి పర్మిషన్ అడుగుతున్నారు. ఎవరైనా వాళ్ళ ఇంట్లోకి రావడానికి పర్మిషన్ అడుగుతారా? మీరు ప్రతిరోజు మీ ఇంటికి బయట నుంచి రావచ్చా అని అడుగుతారా? ఎవరైనా ఉన్నారా అట్లా అడిగేవాళ్ళు? రావచ్చా, ఇంట్లోకి రావచ్చా అని అడుగుతారా? తల్లిదండ్రులు పిల్లలు అడుగుతారా రావచ్చా అని? తల్లిదండ్రులు అడుగుతారా ఇంట్లోకి రావచ్చా అని? అడగారు. ఏదైనా మనదనుకుంటే ఏంటంటే మనకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది, మనం వెళ్ళిపోతాం, మనం అది పొందుకుంటాం. ఇక్కడ యేసుప్రభు మరి కొన్ని సంఘాలు యేసుప్రభు కడుతున్నాడు, కొన్ని కట్టట్లేదు. అది చాలా భయం కలిగించాలి మనల్ని. ఎందుకు ఇక్కడ అంటున్నాడు నా సంఘం? ఇక్కడేంటి, పేతురు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘమును కడతాడంట. యేసుప్రభు అంటున్నాడు, నేను నా సంఘాన్ని కడతాను. అయితే ఈ విషయం గురించి మన క్రిస్టియన్ లైఫ్లో మనము కొన్ని ప్రశ్నలు అడగాలన్నమాట. ఇక్కడ ప్రశ్నలు పెట్టబడితే అవి మీరు ఆలోచించండి, రాసుకోండి, నోట్ చేసుకోండి. ఆ ప్రశ్నలు ఏంటి? అసలు ఈయన నా సంఘం కడతా అంటున్నారు, ఈయన ఎవరు? యేసు ఎవరు? యేసు ఫస్ట్ మనం అడగాలి. మన ఫెయిత్కి బిగినింగ్ ఒక ఎండ్ అంటూ ఉంటుంది. మన నిరీక్షణకు ఒక బిగినింగ్, ఒక ఎండ్ ఉంటుంది. మనం పరలోకి వెళ్ళాక మనకు నిరీక్షణ అవసరం ఉంటుందా? అవసరం ఉండదంట. సో దాని పని ఎంతసేపు? ఇక్కడ ఉన్నంత వరకే. మన ఫెయిత్ పని ఎంతసేపు? ఇక్కడ ఉన్నంత వరకే. ఒకవేళ మనం కనిపించే దానిపైన విశ్వాసం ఉంచుకుంటామా? కనిపించని వాటినే మనము విశ్వసించి నిదానించి దానికోసం ఎదురు చూస్తుంటాం. సో ఇక్కడ ఈయన ఒక సంఘాన్ని కడుతున్నారంట. ఆ సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారాలు నిలవంట. నా సంఘం అంటున్నాడు ఇక్కడ, నా సంఘం అంటున్నాడు. సో సంఘం అనేది ఫస్ట్ ఏంటంటే దేవునిది. ఈ దేవుడు ఎవరు? యేసు ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? పెట్టారా? హూ ఇస్ జీసస్? మనం తెలుసుకోవాల్సిన విషయం, హూ ఇస్ జీసస్. నెక్స్ట్ ఏంటి? చదవండి. సంఘం అంటే ఏంటి? నా సంఘం అంటున్నాడు. ఈ నా అనే వ్యక్తి ఎవరు? సంఘం అంటే ఏంటి? ఈ క్వశ్చన్స్ మనము అడుక్కోవాలి. అయితే ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటి? గట్టి చదవండి. దేవుని యొక్క దృష్టిలో ఏంటి అది విలువ? ఇప్పుడు ఏదైనా మనము నాది నేను కడుతున్నానంటే దాని విలువ, ఒక వాల్యూ ఉంటుంది కదా. నాది అనేదానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏంటి దేవుని దృష్టిలో? ఇంకొకటి నెక్స్ట్ ప్రశ్న, పిలువబడిన వారు ఎవరు? అయితే ఎవరు ఈ యొక్క సంఘంలో భాగంగా ఉంటారు? పిలువబడిన వారు ఎవరు, లేకపోతే ఎవరు ఈ సంఘంలో భాగంగా ఉంటారు? నెక్స్ట్ 5వ ప్రశ్న. సో ఇక ఒక దానికి పిలుస్తున్నాడు ఆయన, ఏ పని వారికి అప్పగిస్తున్నాడు? వాట్ ఈస్ ద వర్క్ ఆర్ జాబ్ అసైన్ టు దెమ్? ఇంకా ఆ పనులు నేను ఎలా పూర్తి చేయగలను, ఎలా కంప్లీట్ చేయగలను నేను ఆ పనులు? యేసుప్రభు శిలువ పైన ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆయన పంపించిన పని ఆయన పూర్తి చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మనని కూడా
పూర్తి చేయమన్నారు. సో మనం ఎలా పూర్తి చేయగలం? నాకు అప్పగించిన పని ఏంటి, దాన్ని నేను ఎలా పూర్తి చేస్తాను? తర్వాత 7వ ప్రశ్న, నాకు వచ్చే బహుమానం ఏంటి? అయితే ఇవన్నీ చేస్తే నాకు వచ్చేది ఏంటి? అర్థమైందా? ఈ 7 ప్రశ్నలు మన మైండ్లో ఉండాలి ఎప్పుడు. ఎవరు నన్ను పిలిచిన మరి ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అంటున్నాడు. ఈయన నా సంఘం కడతా అన్న వ్యక్తి ఈయన ఎవరు? యాక్చువల్లీ హూ ఇస్ హీ? మనం ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టు అంటారు, అట్లా ఊరికే వెళ్ళిపోతూ ఉండదు. ఏదో అందరు సంఘానికి వస్తున్నాం, ఆదివారం ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, తర్వాత వాక్యం వింటాం. కొంతమంది నిద్ర వస్తుంటుంది, కొంతమంది అలసిపోతారు, కొంతమంది మైండ్ ఎక్కడో ఉంటుంది. సరే వాక్యం చెప్తున్నా వినాలా అని కొంతసేపు వింటాం. తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు, ఆఫరింగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ కమ్యూన్ ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. సో అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కొంతమంది ఇక్కడ ఈ క్వశ్చన్లోనే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. హూ ఇస్ జీసస్? ఈ సంఘం కడతాన ఈ వ్యక్తి ఎవరు? అక్కడే ఆగిపోయారు. కొంచెం చెప్పండి, ఎవరు యేసుప్రభు? ఎవరు చెప్పండి, మీకేమన్నా యేసుప్రభు? తొందరగా, ఫాస్ట్గా. దేవుడు, లోకరక్షకుడు, విమోచకుడు, నశించి దాన్ని వెతికి రక్షించుటకి ఈ లోకానికి వచ్చినాడు. కొంతమంది యేసుప్రభు మెసెంజర్ అంటారు, ఒక దూత అంటారు. కానీ మనకు యేసుప్రభు దూత? నేను దేవుళ్ళకి వచ్చిన దేవుడు తెలియనప్పుడు అనుకునేదాన్ని, నాకు యేసుప్రభు అంటే ఏదో ఆకర్షణ ఉండేది. నేను బ్రాహ్మణ్ హిందూగా ఉన్నప్పుడు కూడా. కానీ ఒకటి ఉండేది ఏంటంటే, ఈయన ఒకటి దూత కదా, ఒక మెసెంజర్, ఈయన దేవుడు కాదు అనుకునేదాన్ని. అలా చాలామంది అనుకుంటారు, దేవుడు కాదు, ఈయన జస్ట్ మెసెంజర్. మనకేంటి యేసుప్రభు? దేవుడు. వెరీ గుడ్. మనకేంటి? దేవుడు. నెహెమ్యా 9:6 చదువుదాం ఒకసారి. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటినీ, సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ఏంటంటే ఆయన ఎవరంటే ఒక్కొక్కటి మెల్ల చదువుదామా అందరము? ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఒకసారి చదవండి. అది అందరూ ఏంటది? మళ్ళీ చదువున్నాను, నన్ను మైక్లో చదువు, అందరూ మామూలు చదువుతారు. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటినీ, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయుచున్నది. హల్లెలూయా. అన్నీ చేసినవాడు అంటే గాడ్ ఇస్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త. ఏంటి? ఫస్ట్ ఆయన సృష్టికర్త. మా యోహాను సువార్త 1:1 చదువుదామా? మనందరికీ కంఠస్థం వచ్చి ఉండాలి ఈ వాక్యము. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చాలు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా నివసించాడు. సో యేసుప్రభు ఎవరు? ఇప్పుడు దేవుడు. యేసుప్రభు ఎవరు? వాక్యము. యేసుప్రభు ఎవరు? సృష్టికర్త. సో ఈయన అంటున్నాడు నా సంఘమును అంటున్నాడు. యేసుప్రభు ఎవరు? మన సృష్టికర్త. ఇంకొకటి ఏంటంటే హీఈస్ ద ఆథర్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణకు ఆధారం ఎవరంట? యేసుప్రభు. ఇది మర్చిపోద్దు, చాలా ఇంపార్టెంట్. మన రక్షణకు ఆధారం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇంకా చదవమా? ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో
ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును. ఇక్కడ రక్షణకర్త అని అంటే మనం అంటాం కదా రక్షణకర్త ఎవరు, హీఈస్ ద, ఇంకా ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, హీఈస్ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్ అని ఉంటుంది. సోర్స్, ఆధారం అనమాట ఆయన. హీఈస్ ద సోర్స్. ఎక్కడి నుంచైనా రక్షణ అనేది కలుగుతుందంటే అది ఎవరికి సాధ్యము? కేవలము దేవుడికి. అది యేసు ప్రభుకే. హూ ఇస్ జీసస్? ఇప్పుడు నా రక్షణ ఆధారం, రక్షణకర్త. దట్ ఈస్ జీసస్. ఎవరు ఆయన? నా రక్షణకర్త. ఆయన అంటే ఇంకొక 8వ వచనంలో ఒకసారి చూద్దాం. చదువు 8వ వచనం. సపరేట్గా లేదా తెలుగులో? అంత కలిపిందా? లేదు కదా. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఆయన సమస్తం యేసు ప్రభుకి లోపరిచినప్పుడు అంట లోపరచకుండా ఇంకా ఏది మిగలలేదంట. అర్థమైందా? ఏది కూడా లెఫ్ట్ అవుట్ లేదు. మనం కొన్నిసార్లు ఏదైనా సమకూరిస్తే ఏదో ఒకటి వదిలేస్తామేమో, కానీ దేవుడు అంట ఆయన కింద సమస్తము పెడితే అంట ఏంటి అన్నిటినీ ఏది కూడా మిగిల్చలేదంట. అన్నీ కూడా ఏమున్నాయంట? ఒకసారి మళ్ళీ చదువుదాం ఆ మాట. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఏది కూడా విడిచిపెట్టలేదు. మనమైతే ఏదైనా ఒకటి మర్చిపోతాం, విడిచిపెడతాం. 10 సార్లు మనం బయటికి వెళ్తున్న కొన్నిసార్లు అయితే మనం ఊరికే లోపలికి బయటికి వస్తుంటాం. ఎందుకు? మర్చిపోతుంటాం. మళ్ళీ 10 సార్లు మనం చెక్ చేసుకోవాలి ఏదైనా మనం చేస్తుంటే. కానీ దేవుడు ఏంటంట ఆయన కింద అన్నీ పెట్టిన తర్వాత ఏది కూడా విడిచిపెట్టలేదంట. అన్నీ కూడా ఎవరి దగ్గర, ఎవరి అధికారం కింద ఉన్నాయి? దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క అధికారం కింద పెట్టాడు. అందుకే ఆయన మనకి రక్షణకర్తగా ఉన్నాడు. హల్లెలూయా. చాలా బ్యూటిఫుల్ వర్స్ ఇది. మరొకసారి చదువు. దేవుని కృప వలన, 9వ వచనం చదవమా. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అయితే ఏంటంటే ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. ఎవరంటే ఆయన ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నాయి అంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఈ యూనివర్స్లో ఏదైనా ఉందంటే అది ఎవరి నిమిత్తం ఉందంట? యేసయ్య నిమిత్తం ఉందంట. మళ్ళీ ఇంకా ఏంటి? ఎవని వలన సమస్తము కలుగునో. సో ఎవరి వలన సమస్తము కలుగుతున్నదో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. సో వారికి రక్షణకర్త. ప్రతి మనుషులకి ఇక్కడ ఎవ్వరు విడిచిపెట్టలేదు. ప్రతి మనుషునికి మనం చదివాం ఇందాక, ప్రతి మనుషుని కొరకు. సో ప్రతి మనుషుని అన్నప్పుడు ఎవ్వరు విడిచిపెట్టలేదు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, కానీ ప్రతి మనుషుని కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన అందరినీ సమకూర్చాలనుకున్నాడు. అందరినీ మరి ఆయన అందరి కోసం ఆయన మరి ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన ఎవరి నిమిత్తమైతే సమస్తం చేయబడ్డాయో, ఎవరి వలన అయితే సమస్తము కలుగుచున్నాయో అంట. హల్లెలూయా. ఎవరి నిమిత్తము సమస్తం చేయబడ్డాయో, ఎవరి నిమిత్తం అయితే సమస్తం చేయబడ్డాయో. ఎవరైనా? యేసు ప్రభు. ఇప్పుడు అర్థమైందా? ఈయన అంటున్నాడు నా సంఘమును, ఈ బండ మీద నా సంఘము నేను కడతా అంటున్నాడు. నా సంఘము. ఈ వ్యక్తి ఎవరు అంటే ఈయన. ఎవరి నిమిత్తమైతే సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో అంట. హల్లెలూయా. సో మన దేవుడు ఎవరనేది మనం తెలుసుకోవాలి. ఇందాక మనం చూసాం ఆయన సమస్తము సృష్టించినవాడు, ఏది మిగలలేదు, ఏది మిగిల్చలేదు. అన్నిటికీ ఆయన అన్నీ సృష్టించి హీ హెస్ బికమ్ ద సోర్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణకర్తగా ఆయన మారాడు. మనల్ని అందరినీ మరి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో ఇక మనం తెలుసుకోవాలి ఆయన ఎవరి సంఘాన్ని కడతాడంట? తన సంఘాన్ని. మనం ఇది నాది అంటే ఇది పలానా వాళ్ళది అంటే కాదు, అది కాదు. లవదేశీయ సంఘం అన్నీ ఉన్నాయి అనుకుంటుంది, అన్నీ అనుకుని దేవుడే బయట పెట్టింది. అట్లాంటి సంఘాలు కాదు దేవుడు కట్టేది. ఆయన సంఘంను కడతాడంట. సో ఆయన సంఘం. ఇప్పుడు మీరు ఏదైనా ఆఫీస్లో జాయిన్ అయ్యారనుకోండి, ఆ ఆఫీస్లో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫీస్ గురించి చెప్తారు.
విన్నారా ఎప్పుడైనా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ పని అప్పగిచ్చేస్తారా? లేదు. ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఏం ఆశిస్తుంది, దాంట్లో మీరేం పని చేయాలి, ప్రతి ఒక్కరికి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ లేకుండా ఎవరికైనా చేస్తారా? రోజులు అక్కడికి వెళ్ళి టైంపాస్ చేసేసి కూర్చొని వచ్చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జీతం తీసుకునే వాళ్ళు ఉంటారు ఎవరైనా అట్లా? ఎవ్వరు ఉండరు. ఎంత చిన్న పని చేసినా, ఎంత పెద్ద పని చేసినా ప్రతి ఒక్కరికి ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. నేను ఒక సంస్థ ఓనర్ అయ్యాను అనుకోండి, నాకు కూడా ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎందుకు? ఓనర్గా చేయవలసిన పనులు వాళ్ళు చేయాలి, మేనేజర్గా చేయవలసిన పనులు వాళ్ళు చేయాలి, క్లీనర్గా చేయవలసిన పనులు వాళ్ళకి చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక పని నియమించబడి ఉంటుంది. ఇక్కడ ఆయన సంఘం ఆయన కడుతున్నాడంట. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఎవరు? మనమే. ఎంతమంది మీరు రియలైజ్ అవుతాం? సో మనల్ని కడతా అంటున్నాడు, సంఘంగా మనల్ని కడతా అంటున్నాడు దేవుడు. ఆయన సంఘంగా కట్టబడాలి, కానీ మనము మన సొంత ఇవి మనం తీసుకురాకూడదు. చాలా మంచిగా ఫస్ట్ స్టార్ట్ అవుతాయి కొన్ని, అన్నీ కూడా ఆర్గనైజేషన్సే కానీ సంఘాలే కానీ స్టార్ట్ అయినప్పుడు చాలా ఉజ్జీవంగా, చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ అవుతాయి. కానీ మధ్యలో ఏదో అయిపోతుంది. వాళ్ళ సంఘంగా భావించి ఏం చేస్తారు? వాళ్ళ ఐడియాస్, వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళవన్నీ తీసుకొస్తుంటారు. వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఇది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆర్వి అంటే ఈ ప్రతిదానికి సంఘం అనే దానికి ఎవరు శిరస్సు అయి ఉన్నారు? ఎవరు? క్రీస్తేసే శిరస్సు అన్నాడు. చూద్దామా కొన్ని ఇది మనం ఎఫెసీలు 1:22 చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సమస్తం ఆయన పాదాల కింద ఉంచి ఆయన దేనికి శిరస్సుగా నియమించారంట? సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎవరు నియమించారు తెలుసా? తండ్రి అయిన దేవుడు. అన్ని నామముల కన్నా పైనామం ఆయనకిచ్చి ఆయనను అన్నిటికీ అధికారిగా శిరస్సుగా నియమించాడంట. తర్వాత చదువు. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఆ సంఘం ఎవరంట? ఆయన శరీరం. ఇప్పుడు ఒక బాడీ, ఒక శరీరం ఉంది. తలని వేరుగా శరీరం వేరుగా చేయగలమా? తల శరీరము కలిసి ఉండాలి. అందుకే యేసుప్రభు మనం ఎంతో ప్రేమిస్తాం. మనం ఒక ఏమంటే శరీరముగా ఉన్నాం. అదేంటి? తర్వాత చదువు వచనం మళ్ళీ ఒకసారి చదువు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాన్ని సంపూర్ణత అయి ఉన్నది. ఏంటంట? సమస్తము సంపూర్ణంగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణత. మనం ఎప్పుడైతే యేసుతో, ఆ శిరస్సుతో మనం ఎప్పుడైతే అంటబడతామో, మనం కలిసి ఉంటామో, అది సంపూర్ణతగా మారుతుందంట. దట్ ఈస్ వై మనం ఆయనలో భాగంగా ఉన్నాం. ఆయన మన శిరస్సు, మనం ఆయన శరీరముగా ఉన్నాం. హల్లెలూయా. సో చర్చ్ అంటే దాని గ్రీక్లో 2 విధాలుగా చెప్పబడింది. ఒకటేమో ఎక్లీసియా, అందరికి తెలుసు కదా. ఎక్లీసియా అంటే ఏంటంటే కాల్డ్ అవుట్, అంటే పిలువబడిన వారు. ఏంటి? ఎక్లీసియా అంటే పిలువబడ్డవారు అనమాట. నెక్స్ట్ ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది, అదేంటంటే కౌరియాకోస్ అని ఇంకొక వర్డ్ ఉంటుంది. అంటే బిలాంగింగ్ టు ద లార్డ్, అంటే దేవునికి, ప్రభువుకి చెందిన వారు, ప్రభువుకి చెందినది. సంఘం ఏంటి? ప్రభువుకి చెందినది. ఒకటేమో పిలువబడ్డవారు అంటే కాల్డ్ అవుట్, ఇంకొక మీనింగ్ ఏంటి? బిలాంగింగ్ టు ద లార్డ్, అంటే ప్రభువుకి చెందినది. ఎందుకు? ఆయనకు చెందింది, ఆయన సొత్తుగా మనం ఎలా మారాము? ఇవన్నీ మనకు తెలిసిన బేసిక్ విషయాలే, కానీ మనం నేర్చుకుందాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు మనం ఆయన వారిగా మారాం చెప్పండి? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మీరు ఒక నెల జీతం కష్టపడి ఇచ్చేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కున్నారనుకోండి, దానికి మీరు ఎంత వాల్యూ ఇస్తారు? కొనుక్కొని అక్కడ పడేసి ఎవరైనా వస్తారా? రారు. మీరు ఒక నెలంతా కష్టపడి దాంట్లో పోనీ 50%, సపోజ్ నాకు 1,00,000 రూపాయలు జీతం ఉంది అనుకోండి, దాంట్లో 50,000 నేను ఖర్చు పెట్టి ఒక వస్తువు కొనుక్కున్నా. 50,000 కానీ పడేసి వస్తానా? రాను. ఎందుకు?
నువ్వు దానికి డబ్బులు నెలంతా కష్టపడి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో అది కొనుక్కున్నావు కాబట్టి సడన్గా ఏమైపోతుంది, అది నీకు చాలా విలువైంది అవుతుంది. షాప్లో ఉన్నంతసేపు అది నీకు విలువ ఉన్నదా చెప్పండి? షాప్లో ఉన్నంతసేపు మనకు దాని వాల్యూ ఏమైనా అనిపిస్తుందా? అనిపించదు. ఎప్పుడైతే నువ్వు సడన్గా ఎప్పుడైతే డబ్బులు పెట్టి కొనుక్కొని దాన్ని సంపాదించుకుంటావో ఏమవుతుంది, సడన్గా అది చాలా వాల్యుబుల్ అయిపోతుంది. అవునా కదా? మనం ఎంత దాని మీద స్పెండ్ చేస్తామో అంత వాల్యుబుల్ అది మనకు అవుతుంది. ఓ 10 రూపాయలు పెట్టి నాకు ₹1,00,000 జీతం అయితే 10 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనుక్కున్నాను అనుకోండి, నేను దాన్ని రోజు కాపాడుకుంటానా? కాపాడుకోను. సో ఒక వస్తువు వాల్యూ ఎట్లా పెరుగుతుంది, దానికోసం మనం స్పెండ్ చేసే దాన్ని బట్టి, దాన్ని మనం ఎంత వెల చెల్లిస్తామో దాన్ని బట్టి దాని వాల్యూ ఉంటుంది. అవునా కదా? హల్లెలూయా. మనం ఎంత స్పెండ్ చేస్తామో అంత బట్టి దాని వాల్యూ ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తాడంట, తన సొంత రక్తంతో మనని సంపాదించుకున్నాడంట. హల్లెలూయా. సొంత రక్తము. ఎవరి రక్తం అది? ఎవరి కోసమైతే సమస్తం సృష్టింపబడిందో, ఎవరి వలనైతే సమస్తం సృష్టింపబడిందో ఆయన సొంత రక్తం. హల్లెలూయా. ఒక దైవజనుడు అంటాడు, యేసు ప్రభు కొరడాలతో కొడుతున్నప్పుడు, లేదా యేసు ప్రభుని మరియ బాలుడుగా ఉన్నప్పుడు మరియ ఎత్తుకున్నప్పుడు ఆయన అంటాడు, ఆ దైవజనుడు అంటాడు, ఆయనని కొరడాలతో కొట్టడానికి కావలసిన శక్తి ఎవరు ఇచ్చారంట? ఎవరు? దేవుడే ఇచ్చాడు. ఆయన మరియ మోస్తుందని ఫీల్ అయిపోయినా ఆ మరియ తన చేతితో మోయడానికి శక్తి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. తనని తాను తగ్గించుకున్నాడంట. ఒకవేళ దేవుడు తనని తాను తగ్గించుకోకపోతే దేవునికి సాటి అయిన వారు, సమానమైన వారు ఎవరైనా ఉండగలరా? ఉండలేరు. ఎందుకు తగ్గించుకున్నాడు ఆయన? మనని ఆయన సంపాదించుకోవడానికి. ఒకటే ఉద్దేశంతో, మనుషులందరి కోసం. మనం చదివాం కదా ఇందాక, మనుషులందరి కోసం ఆయన రక్షణ కర్తగా, రక్షణకు ఒక సోర్స్ ఆఫ్ సాల్వేషన్గా, ఆయన రక్షణకు ఆధారంగా ఆయన మారాడు. మనని సంపాదించుకోవడానికి. చెప్పండి, నన్ను సంపాదించడానికి. ఆ రిలేషన్ మనకుందా? నన్ను సంపాదించడానికి ఆయన ఏం చేస్తాడు? ఎవరైతే మరి సృష్టించిన సృష్టికర్త ఎవరి కోసమైతే సమస్తం చేయబడిందో, మన కోసం ఎవరైనా ఒక పని చేయడానికి మనం ఎవరిని నియమించుకుంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం? అబ్బో మనం చాలా పైగా ఫీల్ అవుతాం. మనలాంటి వారు లేరనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంట, సర్వము సృష్టించిన సృష్టికర్త తను ఈ లోకానికి వచ్చి ఒక ఏమీ లేనివాడుగా తాను తగ్గించుకున్నాడంట. ఆయన ఎవరు తగ్గించి ఆయన అనిచే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఎవ్వరు కూడా లేరు. ఇప్పుడు లేరు, ఇంకెప్పుడు ఉండరు కదా. ఆయన తాను తగ్గించుకొని ఆయన తాను అప్పగించుకున్నాడు లేదా? అప్పగించుకున్నాడంటే ఇప్పుడు నేను అప్పగించుకోవాలి. ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎప్పుడైనా ఇంట్లో చూసారనుకోండి, ఆటల్లో ఫైటింగ్ చేస్తే పిల్లలు కొట్టగానే పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తారా చేయరా? ఎందుకు చేస్తారు? వాళ్ళ పిల్లలకు గెలిచే ఇది ఉంటుందా? ఉండదు. కానీ ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఆర్ ఫాదర్ అనుకోండి, ఆడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? తండ్రి అప్పగించుకుంటాడు. కొట్టగానే పడిపోయినట్టు తాను వాలంటరీగా పడేసుకుంటాడు. అవునా కదా? వాలంటరీగా అప్పచెప్పుకుంటారు, వాలంటరీగా పడేసుకుంటారు. ఎందుకు? వాళ్ళ పిల్లల సంతోషం కోసం కదా. పిల్లలు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా గ్రేట్గా ఫీల్ అయ్యో, నేను మా నాన్నని పడేస్తాను, లేకపోతే మా నాన్నని నేను గెలిచాను అనుకుంటారు. చిన్నప్పుడు నేనేం చేశాను, మా బాబాయ్ నన్ను స్కూటర్ పైన తీసుకెళ్ళేవారు, మా పెద్ద బాబాయ్. సో చేతకు ఉండేదన్నమాట. సో మాది లింగంపల్లి, కొండాపూర్ నుంచి మెహదీపట్నం వరకు రావాలి. సో అప్పుడప్పుడు నన్ను తీసుకెళ్ళినప్పుడు చాలా రోడ్స్ ఖాళీ ఉండేవి. అప్పుడు నాకు ఎక్సిలేటర్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చేవాడు. నేను అది ఇస్తుంటే నేను ఎట్లా ఫీల్ అయ్యేదంటే, నేనే స్కూటర్ నడుపుతున్నా అన్న ఫీలింగ్ వచ్చేది నాకు. అబ్బా, నేను స్కూటర్ నడిపేయగలను అనుకున్నాను. నిజానికి నాకు స్కూటర్ నడపడం వచ్చా? ఒకవేళ మా బాబాయ్ నా వెనకాల లేకపోతే నేను నడపగలనా? అసలు దాని గురించి ఏమీ తెలియదు. మనం కూడా అట్లా చేస్తాం. కొంచెం మన వెనకాల ఉన్న ఆ బలం, ఆ శక్తిని మర్చిపోతాం. అది నడపడానికి ఒకవేళ తన వెనకాల నాకు సపోర్ట్ చేయకపోతే, అంత పట్టుకొని బ్యాలెన్స్ చేయకపోతే, నేను ఉట్టి ఏం చేస్తున్నాను అక్కడ? యాక్సిలేటర్ ఇస్తూ నేనే నడిపిస్తున్నా అన్న ఫీల్ అయిపోతున్నా. కొన్ని రోజుల తర్వాత నాకు రియలైజేషన్ వచ్చింది, అరే
నేను ఉట్టి ఎక్సలేటర్ ఇస్తున్నా, మొత్తం కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంది? మా బాబాయ్ దగ్గర ఉంది. నేను ఉట్టిగా ఇట్లా చేస్తున్నా. మనం చాలాసార్లు అట్లానే ఫీల్ అవుతాం దేవుడి విషయాలు. మన కంట్రోలు మనని నడిపించి మనని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు? దేవుడు. కానీ మనం మర్చిపోతాం, ఉట్టి మనం ఎక్సలేటర్ ఇచ్చి మనం ముందుకు వెళ్తున్నది కనపడుతుంది కాబట్టి మనం ఏమనుకుంటాం? నేనే. సో మనం చాలా ప్రెషియస్ గిఫ్ట్గా మనం దేవుని దృష్టికి చాలా అమూల్యమైన వాళ్ళం. మనం రియలైజ్ అవుతామా? చాలాసార్లు మనం పిచ్చి పిచ్చిగా చేసేస్తుంటాం, కొన్నిసార్లు అనాలోచితంగా చేసేస్తుంటాం, కొన్నిసార్లు మన టెన్షన్లో వరిలో మనకి ఇష్టమైనట్టు చేసేస్తాం. మనం మర్చిపోతాం మనని నడిపించేవాడు మన వెనకాల ఒకళ్ళు ఉన్నారు. మనని బ్యాలెన్స్ చేయడానికి, మనం ముందుకు కొనసాగించే ఒకళ్ళు మనని పట్టుకొని ఉన్నారు కాబట్టి మనం ముందుకు కొనసాగుతున్నాం. లేకపోతే మనం చేయట్లేదు, లేకపోతే మనం చేయలేము. ఇంపాసిబుల్. అది ఆ బండి ఎలా స్టార్ట్ అవుతుందో నాకు తెలుసా, ఎలా నడిపిస్తుందో దానికి తెలుసా, దాని బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది, దానికి పెట్రోల్ అవసరం ఉంటుంది, దానికి ఏమేమి అవసరం ఉంటుందో నాకు తెలియదు. అవన్నీ ఎవరు చూసుకుంటున్నారు? నడిపించే మా బాబాయ్. కానీ నేను ఒట్టిగా నాకు ఎక్సలేటర్ తిప్పడానికి ఇస్తే నేనేం అనుకుంటున్నా? నేనే నడిపిస్తున్నా. అది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాగుంటుంది కదా. మనం ఎదిగాక కూడా కొన్నిసార్లు అలా ఫీల్ అవుతే ఎలా ఉంటుంది? నాకు ఇప్పుడు కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు నేను స్కూటర్ నడిపించానని చెప్పాను అనుకోండి, నా మీద నవ్వుతారా లేదా? అది నేను రియలైజ్ అవ్వాలి, అందరూ రియలైజ్ అవ్వాలి కదా. సో అదేవిధంగా మనని సృష్టించిన సృష్టికర్తను మనము మర్చిపోవద్దు. మనం ఎవ్వరు నా సంఘముని కడతా అన్న వ్యక్తి ఎవరంటే ఆయన యేసు ప్రభు. ఆయన ఏం చేస్తాడంట? అది ఉట్టిగా ఆయన ఉట్టిగా ఏదో మనం ఫ్రీగా దొరుకుతాయి కదా, దానికి వాల్యూ ఎవరివ్వరు. అందుకే కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం బెస్ట్, ఎందుకంటే ఫ్రీగా వచ్చేదానికి వాల్యూ ఉండదు. యేసు ప్రభువు మనకి ఉచితంగా రక్షణ ఇచ్చారని చెప్పి అది విలువలేనిది కాదు. ఇప్పుడు మూన్లో ఒక స్థలం సంపాదించుకోవడం అంటే కోట్లు ఇచ్చడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. ఇదంతా ఎప్పుడు నాశనం అయిపోతుంది. సో మూన్లో ఇల్లు కడతారంట, లేకపోతే ఇంకొక ప్లానెట్లో ఇల్లు కడతారంటే కోట్లు ఇస్తారు. అది చాలా వాల్యుబుల్ అయిపోతుంది. సో వాల్యూ దేంతో ఉంటుంది? మనం ఎంత స్పెండ్ చేస్తామో దాన్ని బట్టి వాల్యూ ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు తను అప్పగించుకున్నారు. ఎవరి కోసం? మన కోసం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం మనం. వాచ్మెన్ గారు ఈ యొక్క మాట నాకు చాలా ఇష్టం. వాచ్మెన్ గారు నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అని ఒక బుక్ ఉంటుంది అనమాట. దాంట్లో ఆయన ఒక ప్రాంతానికి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక ప్రాంతానికి ఆయన ప్రయాణం చేస్తుంటే ట్రైన్లో, అక్కడ ఆ ట్రైన్లో అంటే చాలామంది ఒక గ్యాంగ్ కూర్చొని వాళ్ళు పేకాట ఆడుతుంటారు అనమాట, పత్తాలు ఆడుతుంటారు, గ్యాంబ్లింగ్. సో ఆడుతుంటే వాళ్ళు ఈయనను చూసి జాలిపడి అంటారంట, అయ్యో ఈయన ఒక్కడే కూర్చున్నారు కదా, ఈయనను కూడా మనం ఇంక్లూడ్ చేసుకుందాం అనుకున్నారంట, అంటే కలుపుకుందాం అనుకొని. మరి అయితే అంటారంట, రామ్ నువ్వు కూడా మాతో పాటు ఆడు అంటారంట. అంటే ఆయన అంటాడంట, నేను ఆడేవాడినే కానీ ఈ చేతులు నావి కాదు అంటానంట. ఏమంటాడైనా? ఈ చేతులు నావి కాదు. చాలా ఆశ్చర్యపోతారంట, అదేంటి చేతులు నీ చేతులే కదా, చేతులు నీవి కావంటున్నావు ఏంటి? అప్పుడు ఆయన చెప్తాడంట యేసు ప్రభు గురించి. అప్పుడు ఎందుకంటే ఇది దేవుడు తన సొంత రక్తముతో నన్ను సంపాదించుకుంది, చాలా వెలగల చేతులు ఇవి. ఎందుకు? యేసు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టాడు. సో మనని మనం ఎలా వాల్యూ చేసుకున్నాం? ఆయన తన సంఘాన్ని కడతాడంట, మనం ఆ సంఘం అంటే ఆ సంఘం ఆయన వెల ఇచ్చి కొనుక్కున్నాడు. సో ఎప్పుడైనా ఏదైనా వెల ఇచ్చి కొనుక్కుంటే షాప్ పడుతుంది, అది తర్వాత మనం ఏదైనా షాప్ నుంచి కొనుక్కుంటాం కదా, షాప్లో ఉన్నంతసేపు దానికి వెల చెల్లించినంతసేపు అది ఎవరిది? ఆ షాప్ అవుతుంది. ఎప్పుడైతే వెల చెల్లించి కొనుక్కున్నాడో ఏమవుతుంది? అది మనదైపోతుంది. దానికి షాప్ వాడికి అధికారం ఉంటుందా? ఉండదు. అది నేను అంత వెలచ్చని తీసుకెళ్ళి అక్కడ బయట వాడు షాప్ బయట తీసుకెళ్ళి దాన్ని ఇరగొట్టినా, దాన్ని ఏమంటారు, దాన్ని మొత్తం పాటు పీకేసి పడేశాను అనుకోండి, వాడికి అడిగే అధికారం ఉంటుందా? నేను దాని మ్యానుఫ్యాక్చర్ నువ్వు ఎలా చేస్తున్నావు అంటాడా? అన్నాడు కదా. ఇక్కడ మనము యేసు ప్రభు తన వెల ఇచ్చి కొనుక్కున్నాడు మనని. సో మనం ఎవరి వారము? ఆయన మనుషులం, ఆయన చేసిన సృష్టి. అందుకే నా సంఘం అంటున్నాడు. ఒకవేళ యేసు ప్రభు మరి అంత ఇదిగా ఫస్ట్ ఆయన అట్లా
ఒకవేళ మన కోసం ప్రాణం పెట్టకపోయినా మనం ఇంకా ఆయన వారమే, ఆయన సృష్టి మనం కదా, సమస్తం ఆయన మూలముగా ఆయన కోసమే సృష్టింపబడింది. సో మనం ఎవరి వారము? ఆయన దేవుడికి సంబంధం. సో మనం ఎవరు మనని తన అంటున్నాడో మనం తెలుసుకోవాలి. ఈ సృష్టించిన సృష్టికర్త మనం ఆయన సొత్తు అంటున్నాడు, మనం ఆయనకి చెందిన వారం అంటున్నాడు. ఆయన మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా స్టిల్ అయినా కానీ మనం ఆయన క్రియేషనే కాదా? అవునా? నాకు ఆయన ప్రతిరోజు నాకు ఆహారం ఇవ్వకపోతే ఆయన దేవుడు కాడా? ప్రతిరోజు నాకు వేసుకోవడానికి వస్త్రాలు ఇవ్వకపోతే, నాకు ఏదైనా కష్టం కలిగితే, నాకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఆయన దేవుడు కాకుండా పోతాడా? లేదు. చాలామంది వాళ్ళ జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి దేవుడో కాదో చెప్తుంటారు. ఒకరోజు మంచి చేస్తే దేవుడు అంటారు, ఇంకొక రోజు మంచి చేయకపోతే ఏమవుతారు? దేవుడు కాదంటాడు. అందుకే యోబు ఏమన్నాడు? నేను దేవుడి నుంచి మంచే పొందుకుంటానా, మేలే పొందుకుంటానా, కీడు కాదు అన్నాడు. మనకు తెలిసిన వాళ్ళలో మరి పాత నిబంధనలు చూస్తే యోబు అనుభవించిన శ్రమలు ఎవరు అనుభవించలే కదా. ఆయన ఏమంటాడు? ఆయన నేను దేవుడి నుంచి మంచే పొందుకుంటానా, మేలొక్కటేనా, కీడు అయితే దేవుడి నుంచి వస్తే నేను అది తీసుకోనా. కానీ మనము ఆయన సొత్తు, ఆయన ఇష్టము, ఆయన మనల్ని ఎట్లా వాడుకోవాలనుకుంటారా, ఏమి చేయాలనుకుంటారా. అయితే అందరికి కూడా సంఘంలో ఒక పని నియమించాడు కదా. ఆయన ఒక పని పెట్టాడు, అది మనం చాలామంది మనము సంఘంలోకి వచ్చాక ఏం పని చేయాలో మనం నిర్ణయించుకుంటుంటాం. కానీ మన కోసం ఒక ప్రణాళిక దేవుడు చేసి పెట్టాడు. నీకు నాకు ఒక తలాంతి ఇచ్చాడు, అందరికీ గిఫ్ట్స్ ఇచ్చాడంట. ఆయన ఏమిచ్చాడు? ఆయన గిఫ్ట్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ప్రతి మనుషుడికి ఇచ్చాడంట ఆయన. మనం అన్ని వాక్యాలు చూడండి, టైం సరిపోగా చెప్తారు. ప్రతి మనుషునికి ఏమి ఇచ్చాడంట? హీ గేవ్ గిఫ్ట్స్ టు ఆల్ అని ఉంది. ఎంతమందికి ఇచ్చాడంట? అందరికీ. చెప్పండి, అందరికీ. నాకు, మీకు, అందరికీ ఇచ్చాడు. ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-10 వరకు చదువు. మనకు తెలిసిన వాక్యాలు ఈరోజు చూస్తున్నాము, బట్ లెట్స్ గో టు ద బేసిక్స్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతినే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలు. ఇక్కడ మనం చూస్తే మనం రక్షింపబడ్డామంటే అది ఏంటి? అది మన పని కాదంట, మన క్రియలు కాదంట, దేవుని వరమే అంట. చెప్పండి, నా రక్షణ ఎవరిది? దేవుని వరమే. చెప్పండి, నా రక్షణ దేవుడు వరమే. అయితే ఏంటంట, ఎఫ్ఎస్సీ 2:10 ఏముంది చూడండి, జాగ్రత్తగా చదువుదామా, మనకు తెలిసిన వాక్యమే. కానీ మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. హల్లెలూయా. దేవుడు అంట మనల్ని పిలిచాడు. మనం యేసుప్రభుని ఎప్పుడైతే రక్షకుడిగా అంగీకరిస్తామో, అందరికీ తెలుసు, మనం యేసుప్రభుని మన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనకు అప్పుడు రక్షణ కలుగుతుంది. సో రక్షణ మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము రక్షింపబడతాం. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలు కదా. సో ఇప్పుడంట మనము ఆయన సంఘంలోకి పిలిచి ఒక పని ఇస్తున్నాడు. ఆ పని పని ఎవరు నిర్ణయించాలి? ఏం పని చేయాలో మనము చెప్పండి. ఎవరు నిర్ణయించాలి మనం ఏం పని చేయాలో? ఎవరు మనల్ని కొనుక్కున్నారు? దేవుడు. ఎవరు మనకు రక్షణ ఇచ్చారు? చెప్పండి, అందరు చెప్పండి, నోరుతో ఒప్పుకుందాం. ఎవరు మనకు రక్షణ ఇచ్చారు? సో ఇప్పుడు ఏంటంట, రక్షణ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వదిలేలే. ఏం చెప్పాడు ఆయన అంట, దేవుడు మనం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ముందుగా సిద్ధపరిచాడు. చెప్పండి, నా కోసం ఆయన ఏం చేశాడు? మీకోసం ముందుగా సత్క్రియలు సిద్ధపరిచాడు. ఏం చేశాడు? ముందుగా సత్క్రియలు సిద్ధపరిచాడు. ఆ సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయినాం. క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారమంట. ఎందుకు సృష్టింపబడ్డామంట? ఆయన నియమించిన సత్క్రియలు చేయడానికి.
సో మనం సంఘంలో వచ్చిన తర్వాత ఏమన్నాడు ఇక్కడ, నా సంఘము ఎవరు కడతారంట, నేనే కడతా అన్నారు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ఆయన నియమించిన సత్క్రియలు మనం చేయమో, ఆయన మన కోసం ఏర్పాటు చేసిన పనులు మనం చేయమో, మనం ఏం చేస్తున్నాము, మన పనులు చేస్తున్నాం. మన పనులు చేసినప్పుడు అవి అంగీకరింపబడతాయా? అంగీకరింపబడవు. యేసు ప్రభువుని ఇంటికి ఇన్వైట్ చేశారంట. ఎవరు? ఇద్దరు సిస్టర్స్. ఎవరు? మార్తా, మరియా. మార్తా ఏం చేస్తుందంట, చాలా పనులు అన్నీ ఎవరి కోసం అరేంజ్ చేస్తుంది ఆమె, చాలా వంటలు చేస్తుంది, రకరకాల అన్ని వంటలు చేసి ఆమె ఎవరి కోసం అరేంజ్ చేస్తుంది, యేసు ప్రభు కోసమే కదా. ఇంకా ఏమంటుంది, యేసు ప్రభుతో అంటుంది, మరి తనకు చెల్లి ఏం చేస్తున్నాడు, సహోదరి నువ్వు తనకు కొంచెం బుద్ధి చెప్పు, నేను ఇక్కడ ఇంత విస్తారంగా పనులు చేస్తుంటే ఆమె ఏం చేస్తుంది, నీ దగ్గర అక్కడ కూర్చొని ఉంది, వేస్ట్ చేస్తుంది ఆమె టైము, నాకు వచ్చి సహాయం చేస్తే మేము నీకోసం భోజనం త్వరగా సిద్ధపరుస్తాం కదా, త్వరగా పనులని ముగించుకుంటాం కదా అనేది. కానీ ఏమన్నాడు, మరియా ఏమైందంట, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మరియా ఎందు నిమిత్తమైతే యేసుప్రభు అక్కడ ఉన్నాడు, ఆ పనిని ఆమె ఎందు నిమిత్తమైతే చేయబడిందో ఆ పనిని ఆమె కంప్లీట్ చేస్తుంది. హల్లెలూయా. వేరేవన్నీ కూడా నాట్ రికగ్నైజ్డ్. అంటే మరియా చేసిన ఎంత పని వేస్టా, వ్యర్థమా? వ్యర్థమే. ఎందుకు? ఎందుకంటే ఇది గాడ్ రికగ్నైజ్ చేయకపోతే, దేవుడు దాన్ని గుర్తించకపోతే, మనం ఎంత పని చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత మనం ఇచ్చేసినా అది వ్యర్థమే. మనము ఒక పోరాటంలో ఉంటే ఎట్లా పోరాడాలంట, నియమ ప్రకారము. నేను ఇప్పుడు ఒక ట్రాక్ సిద్ధపరిచారు, పరుగు పందానికి ఒక ట్రాక్ సిద్ధపరుస్తారు కదా, అది ఆ ట్రాక్లో కాకుండా నేను పక్కన పరిగెత్తుతూ ఉంటా. ఈ ట్రాక్లో పరిగెత్తే వాళ్ళగా నేను ఫాస్ట్గా పరిగెత్తుతా. నాకు వస్తుందా మెడల్? నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా? ట్రాక్లో పరిగెత్తకుండా వాళ్ళతో పాటే పరిగెత్తుతున్నా, కానీ ట్రాక్ బయట. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు, నేను ఎవరు అండర్లో రాను, లేకపోతే నేను ఎవరి నియమాలు పాటించను అనుకుంటే దానికి ప్రతిఫలము ఉండదు. ఇక్కడ దేవుడు మన కోసం ఏది ఏర్పాటు చేశాడు. ఒక్కసారి పౌలు గురించి మనం విన్నాం కదా లాస్ట్ వీక్ అంతా. పౌలు తనని దేవుని ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వు ఆ మునుగోలుకు ఎదురుగా తన్నలేమంటాడు. పౌలుకు చాలా బాగా అర్థమైంది. అందుకే అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. 3వ అధ్యాయం 12వ వచనం చదవనా. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. చాలు. ఒకవేళ మనమందరం ఈ యొక్క మాటని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన లైఫ్కి ఒక సార్థకత్వం ఉంటుంది, అంటే ఒక మీనింగ్ ఉంటుంది. ఒకవేళ దేవుడు మనం ఎందుకు పట్టుకున్నాడో మనం ఆయన అందుకు పట్టుకోలేకపోతే మన లైఫ్కి మీనింగ్ ఉండదు. నువ్వు చాలా మంచిగా ఎంతో గొప్ప పరిచయం చేస్తుండొచ్చు, నువ్వు ఎంతో పనులు చేస్తుండొచ్చు, కానీ నువ్వు ఏ పని కోసమైతే దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడో ఆ పని నేను చేయకపోతే మన లైఫ్ మీనింగ్లెస్ అయిపోతుంది. అందుకే కొంతమంది వచ్చి అంటున్నాడు, ప్రభువా మేము నీ నామంలో దయ్యాలని వెళ్ళగొట్టాం, మేము నీ నామంలో అద్భుతాలు చేశాం, మేము ప్రవచించాం. ఓకే, సో అయితే ఆయన ఏమంటాడు, ఆయన ఒక పర్టికులర్ వర్డ్ వాడతాడు. ఏం వాడతాడు? అక్రమము చేయవారు. అక్రమం చేయడం అంటే ఒక లా బ్రేక్ చేయడం. ఏంటి? ఒక నియమాన్ని ఉల్లంఘించడం. నియమాన్ని ఉల్లంఘించడము అతిక్రమం చేయడం. మరి అక్కడ చూస్తే ఏదైనాలో కూడా వాళ్ళు చేసింది ఏంటి? దేవుడు పెట్టిన నియమాన్ని అతిక్రమించారు. ఆ లాని బ్రేక్ చేయడమే, ఆ నియమాన్ని బ్రేక్ చేయడమే పాపం. ప్రభువా అని వాళ్ళు ఎంతో గొప్ప కార్యం చేశారు. ఈ లోకపరంగా వాళ్ళకి చాలా మెడల్స్ వచ్చిండొచ్చు, చాలా షాళ్ళు కప్పుండొచ్చు, చాలా బొకేలు ఇచ్చిండొచ్చు. కానీ దేవుడు కనుక గుర్తించకపోతే ఒకరోజు వచ్చి ప్రభు అని చాలా ఏమంటారు, చాలా ఉత్సాహంగా దేవుడి సన్నిధిలో వెళ్ళి నిలబడితే ఏమన్నాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి, ఇంకా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, నాకు మీరెవరో తెలియదు, అసలు మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే మీరు నేను చెప్పిన నియమానుసారంగా లేరు, నేను చెప్పిన విధులను మీరు పాటించలేదు.
ఇక్కడ పౌలు అంటున్నాడు, పౌలు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. దేవుడు ఒకసారి ఆయనని ముట్టాడు, ఆయనని పిలిచాడు, తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు పరిగెత్తలేదు. ఆయన మనం చూస్తాం 3.5 సంవత్సరాలు అరేబియాలో ఆయన పరిశుద్ధాత్మతో ఆయన బోధని పొందుకున్నాడు. ఆయన ఏంటో తెలుసుకున్నాడు, ఆయన ఎందుకు పిలువబడ్డాడో తెలుసుకున్నాడు. ఇంకా దాంట్లో ఆయన ప్రావీణ్యత పొంది తర్వాత వెళ్ళి ఆయన పరిచయం చేస్తాడు. అందుకే మనం చూస్తే పౌలుకి సెట్ బ్యాక్ అంటూ ఏది లేదు, అంటే ఎదురు ఏది లేదన్నమాట. ఆయన ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు. ఎవరున్నా లేకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా. ఇక్కడ ఏమంటున్నాడు, నేను దేని నిమిత్తము నేను పట్టబడ్డానో చదువుదాం అదొకసారి మళ్ళీ. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. ఎందుకు నన్ను దేవుడు పట్టుకున్నాడు? వై ఈజ్ హీ హోల్డింగ్ ఆన్ టు మీ? చాలామంది మనం దేవుళ్ళకి వస్తాం, పరిచయం స్టార్ట్ చేస్తాం, లేకపోతే దేవునిలో మనం ఉంటాం, కానీ ఏ సత్క్రియ కోసం దేవుడు నన్ను పిలిచాడు, ఏ పనులు నేను చేయాలని పిలిచాడు. యేసుప్రభు గురించి కూడా ఒక సాక్ష్యం ఉంది తెలుసా, ఆయన సత్క్రియ చేయొచ్చు అని ఉంటుంది. యేసుప్రభు ఈజ్ నాట్ ఎక్స్క్లూడెడ్. అంటే యేసుప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి నియమం లేకుండా నేను దేవుణ్ణి కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు. మనం ఏదైనా ఒకటి ఉన్నదనుకో, మనం ఏమంటాం, నా ఇష్టం అన్నట్టు చేస్తా అంటాం. అంటారా అనరా? ఏదైనా వాడు సృష్టించిన వాళ్ళు కొన్న మన సొత్తు అనే ఒకటి అనుకుంటే ఏమేం చేస్తాం, దాంతో నా ఇష్టం అన్నట్టు చేస్తాం అనుకుంటాం. కానీ యేసుప్రభు ఈ లోకానికి మనుషుడిగా వచ్చినప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చదవండి. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదే. దేవుడు ఆయనకు తోడయుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక్కడ ఏం చేస్తాడంటే యేసుప్రభు మేలు చేయొచ్చు, ఆయన గుడ్ వర్క్స్ చేశాడంట. ఇంగ్లీష్లో ఉంటుంది, ఆయన ఏం చేశాడు, హీ వెంట్ ఆన్ డూయింగ్ గుడ్ అని ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఇక్కడ సత్క్రియ ఎఫ్ఎస్సిలో దాంట్లో కూడా గుడ్ వర్క్స్ అని ఉంటుంది. ఇక్కడ ఆయన ఏం చేశాడంట, హీ వెంట్ ఆన్ డూయింగ్ గుడ్. ఆయన మంచి చేస్తూ, మేలు చేస్తూ, ఏదైతే తండ్రి తనకు నియమించాడో ఆ పని చేస్తున్నాడు. చాలా చాలా ఏమంటారు, ఆసక్తితో. మనకు తెలుసు పేతురుకు చాలా ఆసక్తి కదా, ఆసక్తితో ఏం చేస్తాడంట, యేసుప్రభుని రక్షించాలనుకున్నాడు. ఆయన గెత్సెమనే తోటలో వచ్చి ఆయనని పట్టుకోవడానికి వచ్చిన సోల్జర్స్ని, ఆయన సైనికులను ఏం చేస్తాడు, ఒకళ్ళ చెవు కట్ చేస్తాడు. యేసుప్రభుకి లేదా, కావాలంటే నా తండ్రి నేను అడిగితే 12 సేనలు ఆయన పంపగలడు. ఒక్క మాట అంటే ఏదైనా చేయగలడు, ఆయన శక్తి ఉంది. కానీ ఆయన ఏం చేశాడు, తను తగ్గించుకొని అప్పగించుకున్నాడు. ప్రతి పాయింట్, ప్రతి ఒక్క అడుగులో మనం చూస్తే యేసుప్రభు ఏం చేస్తారు, ప్రతిదానికి అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. అదేవిధంగా మనకు ఒక మాదిరిగా ఉన్నాడంట. ఆయన ఏంటి, మన మాదిరిగా చాలామంది ఏం చేస్తారు, అద్భుతాలు చేయడంలో, సూచక్రియలు చేయడంలో నేను కూడా యేసుప్రభు కన్నా 10 రెట్లు చేస్తాం, మంచిదే అది. కానీ ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం వదిలేలాడంటే, ఆయన తండ్రిని ఏ విధంగా వెంబడించాడో అది మాదిరిగా తీసుకోవాలి మనం. తండ్రి ఏ సత్క్రియలు అయితే తన కోసం ఏర్పాటు చేశాడో అవే చేశాడు. ఆ కోనేటి దగ్గర వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, చాలామంది. యేసుప్రభు స్వస్థపరచలేడా? మత్తయి సువార్తలో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరిచాడు ఉంది. ప్రతి రోగమును స్వస్థపరిచాడంట, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడంట. చూడండి మత్తయి 4:23, రైట్. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు ఆయన స్వస్థపరచలేదంటూ ఏది లేదు. కానీ ఏం చేశాడు, తన తండ్రి ఏది చేయమంటే అది చేశాడు. పేతురు 1 పేతురు 2వ అధ్యాయము 21 చదవనమా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ ఏంటంటే క్రీస్తు ఏం చేశాడంట, ఆయన ఏం చేశాడంట, ఎవరి కొరకు అంట,
మన కొరకు చెప్పండి, నా కొరకు, నా కొరకు నా కొరకు బాధపడి ఏం చేశాడంట? తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. తన అడుగు జాడలు నడుచుకున్నట్టు నాకు మాదిరి ఉంచిపోయాను. చెప్పండి, నాకు మాదిరి ఉంచిపోయాను. ఎవరికి? అడుగు జాడలు నడవాలంట. మనకి దేవుడు ఏమంటాడు? మీకు నేను పరలోకపు తాళం చేతులు నేను ఇచ్చాను. మీరు భూమిపైన ఏది బంధిస్తే అది పరలోకంలో బంధింపబడుతుంది, భూమిపైన ఏది మీరు విడుదల చేస్తే పరలోకంలో అది విడుదల చేయబడుతుందని. యేసుప్రభుకి లేదా? అది ఉంది కదా. ఆయనకున్నదే మనకిస్తున్నాడు కదా. ఆయనకున్న అధికారము, ఆయన ఏదైతే పొందుకున్నాడో అది మనకిస్తున్నాడు. అయితే అవన్నీ కలిగి ఉండి యేసుప్రభు ఏం చేశారు? ఇక్కడ తన తండ్రి మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. తండ్రి మాటకు లోబడ్డాడు. ఆ మాదిరి మనం తీసుకుందాం. చాలా విషయాలు మాదిరి అనగానే ఏం చూస్తారంటే ఫ్రంట్ లైన్ మినిస్ట్రీ, అందరికి కనిపించేది, అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, ఇది యేసుప్రభుని ఫాలో అవ్వడం అంటే అనుకుంటారు. కాదు, తన తండ్రిని ఏ విధంగా వెంబడించాడో, ఆయన ఏంటంటే రక్షణకు కర్త. మనం రక్షింపబడాలంటే ఏమి చేయాలో అనే ఒక మాదిరి వదిలే వెళ్ళారు. ఏంటది? తండ్రిని వెంబడించాం. తండ్రి మాట, నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తము నెరవేరును గాక. నీ చిత్తం, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించే, తీసేయి, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తం. మనం చూస్తాం కదా, ఫిలిప్పీలో మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు, మరణం వరకు. సో ఆ మాదిరి మనం తీసుకుందాం. మనం చాలాసార్లు ఈ లోకపరంగా చూస్తే యేసుప్రభు కన్నా 10 రెట్లు ఎక్కువ ఇచ్చేస్తామంటే యేసుప్రభు కన్నా 10 రెట్లు మనం లోబడడంలో చూపిద్దాం, యేసుప్రభువులో మనం వెంబడించడం చూపిద్దాం, ఎంత తండ్రి అయిన దేవునికి హత్తుకొని ఉండడం చూపిద్దాం. ఆయన మన బోధకుడు కన్నా ఎవరు ఎక్కువ చేయలేరంట. ఆ బోధకుడు అంతా మనం చేస్తే చాలు. ప్రస్తుతానికి బోధకుడు అంతా మనము చేద్దాం. యేసుప్రభు ఏ విధంగా తండ్రిని వెంబడించాడు, ఏ క్రియలైతే తండ్రి తన కోసం ఏర్పాటు చేశాడో ఆ క్రియలు మాత్రమే చేశాడు. అది లోబడడం అంటే. చాలామంది ఇవాళ రేపు ఏంటంటే మనం ఏదైనా చేయమని చెప్తే దానికి రీజన్స్ కావాలి, ఎందుకు చెప్పాలి, ఏంటి చెప్పాలి, దాని సోర్స్ ఏంటో చెప్పాలి. కానీ యేసుప్రభు అడగలే. తన తండ్రి చెప్పగానే ఏం చేశాడు? చిత్తము తండ్రి అన్నాడు, నెరవేర్చాడు, లోబడ్డాడు. అపొస్తలుల పైన చాలా ఒత్తిడి ఉంది. మీరు యేసు అనే నామం ఇంకోసారి ప్రకటించొద్దు అని వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగా కొట్టారంట, వాళ్ళని బెదిరించారంట. అయితే వాళ్ళు ఏమన్నారు? మేము దేవుడికి లోబడాలా, మనుషులకు లోబడాలా? ఎవరికి లోబడాలి? మేము దేవునికే లోబడతాం. మీరు కొట్టినా చంపినా ఏం చేసినా మా కోసం తండ్రి ఏర్పరిచిన సత్క్రియలు మాత్రమే మేము చేయడానికి ఇష్టపడుతున్నాం. అందుకే వారి పేరున ఏంటంట, పరలోకంలో ఏమున్నాయంట? 12 గుమ్మాలు ఉంటాయి. హల్లెలూయా. జయించిన వారికి జీవకిరీటం ఇవ్వబడుతుంది. జయించిన వారికి ఆ జీవగ్రంథంలో పేరు ఉంటుంది. జయించిన వారికి. ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్నారు? జయించిన వారు. ఏం జయిస్తారు? మన సెల్ఫ్ జయించాలి, నా అనేది జయించాలి. యేసుప్రభు లాస్ట్ ఆ గెత్సెమనే తోటలో ఏం చేస్తాడు? సెల్ఫ్ని జయించాడు ఆయన. నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుంచి తీసివే, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే. సెల్ఫ్ విల్ అనేది జయించాడు. మనం అంతగా లోబడుతున్నామా? తండ్రి ఈరోజు ఇక్కడికి వెళ్ళడం నీ చిత్తమా? అయితే నేను వెళ్తాను, మనుషులు గురించి కాదు. ఈరోజు నేను ఇది చేయడం నీ చిత్తమా? ఈరోజు నేను చేయవలసిన సత్క్రియలో భాగంగా ఇది ఉందా? మనం యేసుప్రభు మరి రాత్రంతా ప్రార్థన చేసి ఆయన ఏం తెలుసుకున్నాడు? నేను అనుకుంటా ఆయన నెక్స్ట్ డేకి వర్క్స్ తండ్రి ఏమైతే తన కోసం సిద్ధపరిచాడో అవన్నీ ఆయన గుర్తించాడు. ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు ఈరోజు ఈ పని చేయాలి. ఆ కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఒక్క వ్యక్తిని మాత్రమే నువ్వు తాకాలి, ఈ ఒక్క వ్యక్తితోనే నువ్వు మాట్లాడాలి. మనం ఆలోచిద్దాం. ఈరోజు ఆ విధముగా మనం యేసుప్రభుని ఒక మాదిరిగా తీసుకొని తండ్రిని వెంబడిస్తున్నామా? తండ్రికి లోబడుతున్నామా? ఇక్కడ పౌలు చూస్తే నేను దేని నిమిత్తం అయితే నేను పట్టబడ్డానో అది పట్టుకోవాలని నేను పరిగెత్తుచున్నానంట.
మన గోల్ అది ఉండాలి. తండ్రి నన్ను ఎందుకు పిలిచాడు, నేను ఆయన సొత్తుని, ఆయన నన్ను వెల ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ వెల చాలా ఎక్స్పెన్సివ్ వెల. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక మనిషిగా వచ్చి తన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. ఆ వెలకి మనం ఎంత గుర్తింపిస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఆ సత్క్రియలు చేస్తున్నాను. దేవుడు ఏదైతే నా కోసం ఏర్పాటు చేశాడో ఆ సత్క్రియలు నేను చేయగలుగుతున్నాను. నేను చెప్పిన ఆ క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకొని దానిపైన మెడిటేట్ చేయండి. మీరు మెడిటేట్ చేసి దానికి తగిన వాక్యాలు మీరు చూడండి. ఏ వాక్యం ఏం మాట్లాడుతుంది, నేను ఎందుకు చేయబడం. సెల్ఫ్ బైబిల్ స్టడీ చేసుకోండి అందరూ. సెల్ఫ్ బైబిల్ స్టడీ. పరిశుద్ధాత్మదేవ మన బెస్ట్ టీచర్. దేవుడు మన బెస్ట్ టీచర్ అంట. ఆయన మనకు అన్నీ బోధిస్తాడంట. ఈ పాటి మనం ఇతరులకి వాక్యం ప్రకటించే వారిగా ఉండాలంట. ప్రతి ఒక్కరు మహానేమ హౌస్ ఆఫ్ ప్రేయర్లో అలా ఉండాలి. మనం సెల్ఫ్గా చదువుకుందాం, వాక్యాలను వెతుకుదాం, వాక్యాలను పరిశీలిద్దాం. వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ఇదొక జీవపు ఊట. ఆయన మాటలు ఏంటి? ఊట. ఎంత మనం తవ్వుతుంటే అంత ఇంకా వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఇది చదివి సాటిస్ఫాక్షన్ వస్తుంది, లేకపోతే ఇక్కడికి చాలు ఇంకా అయిపోయింది అన్నట్టు ఏమీ ఉండదు. అందుకే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చదివేది ఇదే బైబిల్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. అందరు కూడా ఈ 2 వచనాలు మళ్ళీ ఒకసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం పాటు మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రార్థన. 1 పేతురు 2:21. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే చదువుమాది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా ఏం చేశారంట? మన కోసం బాధపడి మనం ఆయన అడుగుజాడలు నడవాలని ఆయన మాదిరి ఉంచిపోయాడంట. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆ పాట మాత్రం, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. సో అడుగుదాం, యేసయ్య ప్రభువా, ప్రతి ఒక్కరం నోరు తెరిచి మనం అడుగుదాం. యేసయ్య, మరి నేను దేని నిమిత్తం పట్టబడుతున్నా ప్రభువా? నేను అవును తండ్రి, మరి నువ్వు ఎందుకైతే నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా, నేను దాన్ని పట్టుకునే వాళ్ళని నేను పరిగెత్తుటకు సహాయం చేయండి. నువ్వు నా కోసం ఏర్పాటు చేసిన సత్క్రియల కోసం ప్రభువా మరి నేను జీవించుటకు, ఆ సత్క్రియలు నేను చేయుటకు ఆ జ్ఞానం నాకు ఇవ్వు. నా యొక్క మనోనేత్రాలు తెరువు ప్రభువా. నేను అది గ్రహించుటకు నాకు సహాయం చేయి. నువ్వు పౌలుకి వివరించే ప్రభా, తను ఏం చేయాలో, ఎందు నిమిత్తం పిలువబడ్డాడో, తను ఏం చేయాలో నీ పాదాల యొద్ద కూర్చొని తను నేర్చుకున్నాడు ప్రభా. ఆ విధంగా మేము కూడా నేర్చుకున్నటకు సహాయం చేయండి. మేము కూడా తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఏదో గారిలో కొట్టినట్టు కాదు ప్రభా, ఒక గురి, ఒక గమ్యం లేకుండా ప్రభా, నేను ఏదో రోజులు గడుస్తున్నాయి అన్నట్టు కాదు. కానీ ప్రభా, మేము ఏమి చేయాలో ప్రభా ఈ 2025లో ప్రభా, నేను అవును ప్రభా, ఇది చివరి ఆదివారం జనవరిలో ప్రభా. అయినా కానీ ప్రభా ఇంకా 11 నెలలు ఉన్నాయి ప్రభా. నేను అవును ప్రభా, ఈ 11 నెలలు మేము ఏమి చేయాలని ఆశపడుతున్నాం. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, అవి మాత్రమే మేము చేయుటకు సహాయం చేయండి. ఎస్ లార్డ్, ప్లీజ్ లార్డ్, హెల్ప్ అస్. జ్ఞానం ఇవ్వండి ప్రభా, మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి, మాకు నేర్పించండి యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్. నేను నీకు వందనాలు చెల్లిస్తాను, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటాం. నువ్వే మా మాదిరి ప్రభా, నిన్ను మేము వెంబడించాలి ప్రభా. సహాయం చేయమని అడుగుతూ యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి, ఆమేన్.